బ్రేకింగ్ న్యూస్. వల్లభనేని వంశీ కేసు విషయంలో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగగా, ఇంకోవైపు వంశీ ఫోన్ కోసం పోలీసులు సీరియస్ గా సోదాలు చేస్తున్నారు. శనివారం హైదరాబాద్ రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. కానీ ఎంత వెతికినా ఫోన్ దొరకలేదు. ఆయన సీక్రెట్స్ అన్ని మొబైల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ స్వాధీనం చేసుకోవడానికి ఇప్పటికే కోర్టులో పిటిషన్ కూడా వేశారు. 2 గంటల పాటు సోదాలు నిర్వహించినా ఫోన్ దొరకకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. హైదరాబాద్లోని మై హోమ్ బూచాలో ఉన్న వంశీ నివాసంలో శనివారం పోలీసులు తనిఖీలు చేశారు. ఇల్లంతా జల్లెడ పట్టారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్తో పాటు కీలక ఎవిడెన్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇప్పుడు ఫోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చివరిగా సెల్ టవర్ లొకేషన్ మై హోమ్ బూచాలోని చూపించింది. తర్వాత మాయమైంది. ఆ లొకేషన్ ఆధారంగా ఫోన్ కోసం ఇంట్లో తనిఖీలు చేపట్టారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఫోన్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఆయన తరచూ వాట్సాప్ కాల్స్ మాట్లాడుతుండేవారని, వాటి వివరాలు దొరికితే వంశీ బుక్ అయినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికీ వంశీ పిఏ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్లో అందిస్తారు. సాహిత్య, చెప్పండి. ఇప్పటికే ఇటు వంశీ ఫోన్ కోసం అయితే పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఫోన్ ఎక్కడున్నదని కూడా ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ మిగిలింది. అయితే ఇప్పుడు ఆయన ఫోన్ కోసం పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అయితే కనుక వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధాన నిందితుల్ని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్లో ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి అయితే అతని ఫోన్ స్వాధీనం చేసుకోవడానికి అయితే కనుక ఖచ్చితంగా పోలీసులు ప్రయత్నిస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కీలక అంశాలు కానీ అతను ఎవరెవరితో లాస్ట్ టైం మాట్లాడారో, ఎందుకంటే 40 నిమిషాల కిందట కూడా ఆయన ఎవరితో అంటే అరెస్ట్కి ముందు 40 నిమిషాలకు ముందు కూడా వాట్సాప్ కాల్స్ కానీ నార్మల్ కాల్స్ కానీ ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఆయన మాట్లాడి ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో పోలీసు ఫోన్ని కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా కొన్ని కీలక విషయాలు అయితే తెలుసుండే అవకాశం అయితే ఎంతైనా కనపడుతూ ఉంది. ఇప్పటికే తన పిఎస్ ఎవరైతే ఉంటారో పర్సనల్ సెక్రటరీ, అతనిది కూడా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అసలు వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడుంది, ఆ ఫోన్ సెల్ టవర్స్ పరిజ్ఞాన అంటే టెక్నాలజీని యూజ్ చేసి అయితే కనుక మొత్తం మీద ఆ ఫోన్ ఎక్కడుంది, ఆ సిగ్నల్స్ ఎక్కడ చూపిస్తున్నాయి అనే దాని పట్ల అయితే కనుక మొత్తం పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ ఎవరైతే సత్యవర్ధన్ పట్టమట పోలీస్ స్టేషన్లో ఉన్నారో, సత్యవర్ధన్ కి సంబంధించిన కొంతమంది బంధువులే ఈ ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే తేలప్రోలు రాము అనే ఒక అతను కూడా ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. తేలప్రోలు రాముతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళ ఇద్దరి పాత్ర కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా కనబడుతుంది. అండ్ కిడ్నాప్ కేసులో ఖచ్చితంగా డబ్బులకు సంబంధించి కానీ అసలు అతను ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే ప్రధాన అంశాలు కానీ, ఒక ప్రీ ప్లాన్డ్ ఒక కిడ్నాప్ కానీ, బెదిరించడం కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా వల్లభనేని వంశీ నిర్ణయాల ప్రకారమే వీళ్ళందరూ చేసినట్టుగా కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 5గురిని అయితే కనుక పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అయితే కనుక మరో 5గురు కోసం వెతుకులాట కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రత్యేక బృందంతో హైదరాబాద్లో అయితే కనుక ఈ 5గురిని అయితే కనుక వెతికే పనిలో పడ్డారని చెప్పొచ్చు. ప్రస్తుతం A1గా ఉన్న వల్లభనేని వంశీ, A7, A8గా ఉన్న వాళ్ళు అండ్ A4, A10గా ఉన్న వాళ్ళని అయితే కనుక మొన్న శుక్రవారం అయితే సబ్ జైలుకి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన వాళ్ళు కూడా విచారిస్తూ ఉన్నారు. అటు సత్యవర్ధన్ కూడా పట్టమట పోలీస్ స్టేషన్లో ఎలా జరిగింది ఏంటి అంటే కూడా అక్కడ ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసే నేపథ్యంలో అయితే కనుక అతని దగ్గర నుంచి కొన్ని సమాధానాలను అయితే కనుక పోలీసులు కోరుతూ కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. సత్యవర్ధన్ ఖచ్చితంగా నన్ను కిడ్నాప్ చేశారు, బెదిరించారు అనే మాటలను చెప్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. గత 2-3 రోజులుగా అయితే కనుక బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అక్కడ పట్టమట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, అంటే సత్యవర్ధన్ లోపలే ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఎప్పుడైనా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటే అతను ఖచ్చితంగా ఎలా రియాక్ట్ అవుతారనే దాని పట్ల కూడా మనం కూడా ఫోకస్ చేస్తూనే ఉన్నాము. సత్యవర్ధన్ వన్స్ అక్కడ నుంచి అంటే సాటర్డే, సండే ఖచ్చితంగా కోర్టుకి సెలవు ఉంటుంది కాబట్టి సోమవారం హాజరుపరిచే అవకాశాలు ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. అటు సత్యవర్ధన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఎంత ఉంది. ఇటు కిరణ్
ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ వాళ్ళ అన్నయ్య కిరణ్ ని కూడా అదుపులోకి తీసుకుంటారు. అతన్ని కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన ఫిర్యాదుదారుడు అతనే కాబట్టి ఈ కిడ్నాప్ కేసులో ఇటు బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బంధువుల్లో ఎవరైతే ఇంకొకళ్ళు ఇన్ఫర్మేషన్ వల్లభనేని వంశీ అనుచరులకి ఇచ్చున్నారో వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉన్నట్టుగా కనపడతా ఉంది. అటు హైదరాబాద్ లో కూడా వల్లభనేని వంశీ ఫోన్ అయితే కనుక ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఈ టోటల్ అరెస్ట్ విషయంలో అయితే కనుక ఖచ్చితంగా ఫోన్ ఎక్కడా కూడా వాళ్ళకి కనపడలేదు. వెళ్ళినప్పుడు మై హోమ్ ఎక్కడైతే తన నివాస స్థలానికి పోలీసులు వెళ్లారో అక్కడైతే తన ఫోన్ ఎక్కడ కూడా ఆచూకీ కనపడలేదని చెప్పేసి పోలీసు స్పష్టంగా చెప్తున్నట్టుగా కనపడతా ఉంది. వల్లభనేని వంశీకి ముందే ఇన్ఫర్మేషన్ ఉందా, అందుకే ఫోన్ దాచిపెట్టేసుకున్నారు, లేకపోతే పోలీసులు వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడారు అంటున్నారు. కాబట్టి 40 నిమిషాలు, ఆ 40 నిమిషాల్లో ఫోన్ ఎక్కడికి పంపించారు, వాళ్ళ వైఫ్ కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి అసలు తను ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి, ఆ ఫోన్ ఎక్కడ దాచిపెట్టారు, ఆ సిగ్నల్స్ ఆధారంగా అయితే కనుక ఖచ్చితంగా పోలీసులు ఆ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం కనపడుతుంది. ఫోన్ కాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేయడం కానీ, లేకపోతే వాట్సాప్ కాల్స్ ఏవైతే మాట్లాడున్నారో ఎవరెవరితో మాట్లాడారు, తన అనుచరులు అయి ఉండొచ్చు. అంటే ఈ ప్రధాన ముద్దాయిలు ఎవరైతే కనపడుతున్నారో ఈ 12 మంది ఆల్రెడీ 5గురిని అరెస్ట్ చేశారు. ఇంకో 5గురిని వెతుకులాటలో ఉన్నారు. ప్రధానంగా ఉన్న రంగా కానీ, ఇటువైపు ఎవరైతే తేలప్రలు రాము కానీ, వీళ్ళిద్దరినీ కూడా ఖచ్చితంగా అదుపులో తీసుకునే అవకాశం కనపడతా ఉంది. వీళ్ళ కోసం అయితే కనుక ప్రత్యేక బృందాలుగా పోలీసులు హైదరాబాద్లో ఇంకా వెతుకులాట కొనసాగిస్తూనే ఉన్నారు. గన్నవరం నుంచి ఖచ్చితంగా వీళ్ళు అక్కడికి హైదరాబాద్లో తలదాచుకోవడానికి వెళ్ళుంటారన్న ఇన్ఫర్మేషన్తో అయితే కనుక హైదరాబాద్లో వెతుకుతున్నారు. ఇటు గన్నవరంలో కూడా ఏదైతే పరిణామాలు చోటు చేసుకున్నాయో వాటన్నిటికీ, అంటే గతంలో కూడా క్యాసినో నిర్వహించడం కానీ, ఇలాంటి ఏవైతే కొన్ని అక్రమాలకి పాల్పడ్డారో గన్నవరం నియోజకవర్గంలో వాటన్నిటికీ సంబంధించి కూడా కొంత డీటెయిలింగ్స్ అయితే కనుక బయటకు తీసే అవకాశం కనపడతా ఉంది. మొత్తం మీద వంశీ కేసు అయితే కనుక రోజుకు ఒక మలుపు తిరుగుతోందని చెప్పొచ్చు. ఈ అదుగుని మరికొన్ని రోజుల్లో అయితే కనుక అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. అఖిల. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ.